ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక దశ దిశ డైరెక్షన్ ప్రాపర్గా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. తప్పకుండా మీ సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలా మంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అవుతాయని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అనేక మంది గల్ఫ్ బాధితులు మరి చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఎక్స్పైరేట్ చేయాలా. మరి సింగపూర్ లాంటి ఏరియాలో కూడా చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ చనిపోయిన వారికి కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా వారి పిల్లలకి మరి గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మరి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యంగా మన ఊరు మనబడి ఈ అంశాల లోపల చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. గతంలో వారికి అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మరి ఆ సమస్య వారి దృష్టికి వచ్చిందో లేదో మరి వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మన ఊరు మనబడి అంశం లోపల అప్పుడు వర్క్ ఆర్డర్ ఇస్తేనే పని చేసినారు. మరి అప్పుడున్నటువంటి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో చెక్ మెజర్ చేసేసి అన్ని మరి ప్రాపర్గా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారికి నిధులు రాక మరి మన ఊరు మనబడి కాంట్రాక్టర్స్ అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక సార్లు మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సలహా మండలి వేసి చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళ కమిటీకి సంబంధించిన లేదా మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా కలిసినారు. తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. శ్రీ టి హరీష్ రావు గారు. స్పీకర్ సార్, శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా నేను కూడా ఎల్ఏ మినిస్టర్ పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా. కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు
జీరో అవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడినాం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం. ప్లీజ్. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినామంటే, ఇట్లా ఉందన్న, ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషన్ కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాట కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అధ్యక్ష, సరెండర్ లీవ్లు 5 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవ్లు, టీఏ, డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవ్లు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు, టీఏ, డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000 పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సభ దృష్టికి కొన్ని విషయాలు
ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. శ్రీ మాజీ హుసేన్. स्पीकर साहब, मैं तहे दिल से शुक्रगुजार हूं कि आपने 0 ओवर में मुझे मौका दिया। मैं आपके जरिए से हुकूमत के सामने ये बताना चाहता हूं साहब कि नामपल्ली हलके में मेजर गवर्नमेंट हॉस्पिटल से जो रियासत तेलंगाना के सबसे बड़े हॉस्पिटल है, एक है एमएनजे कैंसर हॉस्पिटल, दूसरा है नीलोफर चिल्ड्रंस हॉस्पिटल, तीसरा है सरोजनी देवी आई हॉस्पिटल और एक सबसे बेहतर परफॉर्मिंग नामपल्ली वार्ड हॉस्पिटल है साहब, जिसके ऊपर हुकूमत की नजर होना सख्त जरूरी है। नामपल्ली एरिया हॉस्पिटल में करीबन 500 से ज्यादा आउट पेशेंट्स हर रोज आते हैं और उसका आउट पेशेंट वार्ड तकरीबन पूरा कंजस्टेड हो चुका है और वहां पे जो गरीब आता है उनके लिए कई दुश्वारियां वहां पे हो रही है। और खास तौर से वहां पे जो डॉक्टर्स के पोस्ट है, चाहे वो नामपल्ली एरिया हॉस्पिटल रही है या नीलोफर रही है या सरोजनी और एमएनजे, कई डॉक्टर्स के पोस्ट वेकेंट है और जो प्रेजेंट डॉक्टर्स हैं उनके ऊपर बहुत ज्यादा प्रेशर बढ़ गया है इतने ज्यादा नंबर्स को कैटर करने के लिए। मेरी आपसे दरख्वास्त है साहब कि ये ऐसे हॉस्पिटल्स हैं जो तेलंगाना के ज्यादातर गरीबों के जो मेजर बीमारियां हैं और जो बच्चों का इलाज है यहाँ पे हो रहा है और हमें उन डॉक्टर्स का प्रेशर कम करना है और वहाँ के गरीबों के साथ ठहरना है। मेरी आपसे अदबन गुजारिश ये है साहब कि इंचार्ज मिनिस्टर साहब के साथ, हेल्थ मिनिस्टर साहब के साथ एक फौरी एक रिव्यू मीटिंग इन हॉस्पिटल्स के लिए रखी जाए। वहां पर साहब एक आईसीयू भी होना बेइंतहा जरूरी है नामपल्ली एरिया हॉस्पिटल में। अगर कोई सीरियस कोई पेशेंट या खवातीन वहां पे आ रहे हैं तो उनको फौरी तौर पर उस हालत में वहां से उस्मानिया भेजा जा रहा है जो उन गरीब औरतों के लिए बड़ी दुश्वारी हो रही है और आप और हम यहाँ पे इसलिए है कि इनको सहूलत दे सके। उनकी सहूलत इसमें है साहब कि हम वहां पे फौरी तौर पे एक आईसीयू बनाए। उसी के साथ साथ नीलोफर चिल्ड्रंस हॉस्पिटल जो हिंदुस्तान का सबसे बड़ा बच्चों का हॉस्पिटल है, अफसोस की बात यह है साहब 2 साल पहले इसी 0 ओवर में मैंने यहाँ पे एक मुद्दा उठाया था कि वहां पे एक एमआरआई की सख्त जरूरत है और मुझे यहाँ पे तवख्खुन दिया गया था हो जाएगा। 2 साल हो गए, नहीं हुआ सर। बच्चों को, छोटे बच्चों को एमएनजे कैंसर हॉस्पिटल में जाकर एमआरआई कराना पड़ रहा है। हमें इमीडिएट तौर पे नीलोफर चिल्ड्रंस हॉस्पिटल में एमआरआई लाना पड़ेगा। इसके साथ बस एक छोटी एक हट के बाद सब, यहाँ मेरे नामपल्ली हलके में एक वोकेशनल जूनियर कॉलेज जो बाजार घाट में है सर, ये चीफ मिनिस्टर साहब के अंडर में आता है एजुकेशन डिपार्टमेंट। पिछली बार बारिशों में हर एक मीडिया ने रिपोर्ट किया है कि ये पर्टिकुलर कॉलेज पूरा डिलैबरेट कंडीशन में है और यहाँ पे जो बच्चे पढ़ रहे हैं इनकी जिंदगियों को खतरा है सर। उतना बड़ा इश्तिहारात पर अखबारात में आए, तेलुगु मीडिया में आए, मगर अफसोस की बात है साहब हमारे लिए कोई ओहदेदार वहां पर आगे बढ़कर उसके लिए क्या इक़दाम लेना चाहिए, किस तरीके से जल्दी उसका सैंक्शन लेते हुए वहां पे एक तामीराती काम शुरू करना चाहिए, इसके ऊपर इक़दाम नहीं ले रहे हैं सर। खुदा न खास्ता कुछ हादसा होगा, कोई ऑफिसर बदनाम नहीं होगा सर, कोई ऑफिसर पे उंगली नहीं उठेगी सर। उंगली उठेगी तो ऑनरेबल उनके ऊपर उठेगी जिनके उसमें ये पोर्टफोलियो है सर, और जो हम नहीं चाहते सर, क्योंकि हम उनकी इज्जत करते हैं। हम ये चाहते हैं सर ये मुद्दों पे सीरियसली तौर पे नोट लिया जाए, एक रिव्यू मीटिंग इंचार्ज मिनिस्टर साहब के जरिए से इन 3-4 हॉस्पिटल की बुलाई जाए, वोकेशनल जूनियर कॉलेज को इमीडिएट सीरियस तौर पे लेते हुए वहां की जो सैंक्शन अमाउंट, मेरे हिसाब से साहब डिप्टी चीफ मिनिस्टर साहब के पास 2 बार वो फाइल आई वोकेशनल जूनियर कॉलेज की, अगर उसकी मंजूरी मिलती है
तो अपने गरीब बच्चे जो माशी तौर पे कमजोर है, जो पैसों की वजह से अच्छे कॉलेजेस को नहीं जाते, जो वहां पे जाते हैं, उनकी हम हिम्मत बन सकते हैं। आपके जरिए से हुकूमत को मैं इत्तला देना चाहता हूं और मैं उम्मीद करता हूं इसका जवाब आएगा और आप इंस्ट्रक्शन देंगे कि इसकी फौरी तौर पर रिव्यू मीटिंग ले। शुक्रिया। अस्सलाम। स्पीकर सर, जनाब माजिद हुसैन साहब जो भी उनकी बातें रखी है मैं नोट किया हूँ और इंशाल्लाह हम सीरियसली इसके ऊपर गौर करेंगे और रिजल्ट भी देंगे। చివరిగా ఆదేశిద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరగడం జరిగింది. ఇంకా మా మంత్రి గారు కూడా సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక సలహా మండలిని కూడా వేయడం జరిగింది అధ్యక్ష. వారికి అక్కడ మరణించినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. పల్లె మినిస్టర్ గారు ఇప్పుడు అప్పుడే అరణ్య రోదన, ఇప్పుడు ప్రజాపాలన అయితే ఒక పల్లె అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, హరీష్ రావు గారు మీరు చెప్పినట్టు సూచన పాటిస్తున్నారు, మీరు కూడా ఇదే విధంగా సూచన పాటించాలని. ప్రవాసీ భారతీయులకు సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్లో ప్రతి నెల ప్రజా విజ్ఞప్తులు అంటే ప్రవాసీ భారతీయుల సమస్యలు వినడానికి ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అది కాక ఎటువంటి చర్యలైనా కూడా ప్రవాసీ అంటే ఎక్కడైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే గల్ఫ్ పర్టికులర్లీ లేబర్కి సంబంధించి అదే టైం కామ్ను కూడా పటిష్టవంతం చేస్తూ విదేశాల్లో ఉన్న అవకాశాలన్నింటినీ వివిధ జిల్లాల్లో క్యాంప్స్ నిర్వహించి కూడా వారికి అవసరమైతే ట్రైనింగ్స్ భాష కూడా నేర్పి వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి చాలా దేశాల్లో. ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైం కామ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే పోయే ప్రయత్నం చేయాలి. బోగస్ ఏజెన్సీ ద్వారా వద్దు, ప్రభుత్వమే నేరుగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమైనటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026.